హలో మామ నమస్తే. ఇక రోజు వేరు వేరు గాలాలతో పట్టేసి మనకు బోర్ కొట్టేసింది. వాళ్ళ డబ్బా గాలంతో పడదామని వచ్చామమ్మ. చూడండి మావోడు ప్లేస్ చూస్తాడు, ఇక్కడ ఎట్లా పడాలి ఏం కథ ఎక్కడ వేయాలని చూస్తాడు. దాని ప్రకారంగా చూసుకొని మనం వేసుకోవాలి. ఒకప్పుడు ఇక్కడనే పెట్టామమ్మ, ఇదే ఏరియాలో దాదాపు 4-5 చేపలు పెట్టాము, రవ్వలు ప్లస్ బొచ్చ పడ్డది ఒకటి. అదే ఏరియాలో మళ్ళీ వేద్దామని మళ్ళీ ఇవాళ ఈవినింగ్ వచ్చేసాం. చూడండి మావోడు దాని తౌడు చూస్తాడు. అది మన డబ్బా గాలం మామ, వేరే నార్మల్ గాలం కాదు, మన ఫిషింగ్ రాడ్ తోటి వేద్దాం అనుకున్నాం. కానీ దాంతో ఉపయోగం లేదు, దీంతో అయితే ఫ్రీగా పడుతుంది మామ చేప అన్నది. ఎంత చేప అయినా పక్క పడాల్సిందే, ఎందుకంటే ఇది 2 గాలాలు ఉంటాయి, అటొక గాలం ఇటొక గాలం ఉంటుంది మామ. దానివల్ల దాని తగ్గట్టు కరెక్ట్ పిండి పెట్టుకోవాలి. పిండి పెట్టుకుంటే ఇక తిరిగి ఉండదు మామ, ఎంత చేపైనా పడిపోతుంది. చూడండి మావోడు అలాంటి 3 గాలాలు తెచ్చినాం మామ, 3 డబ్బాలు, అటొకటి ఇటొకటి 3 వేసినాం. ఎందుకంటే ఒక దగ్గర వేసినా ఒక దగ్గర పడకపోయినా ఇంకో దగ్గర పడుతుంది కదా మామ. ఎందుకంటే పొద్దున్న దాకా వచ్చి ఇంటికి వదిలిపెట్టి వచ్చి ఇంతసేపు దాకా ఇక్కడ ఉన్నాం కదా, దానివల్ల ఇబ్బంది అయిద్దని మేము 3 గాలాలు తీసుకొచ్చినాము. ఒకటి పడ్డా చాలు మామ మనకన్నది, ఎందుకంటే అది ఒక 3-4 కేజీలు ఉంటుంది చేప. నా చిన్న చేప కాదు, దాదాపు పెద్ద చేప కాబట్టి 3-4 కేజీలు ఉంటుంది. చూడండి మొత్తానికి అయితే మా ఊడైతే తౌడు బాగా పెడతాడు. గాలాలు అయితే కనపడొద్దు మామ, గాలాలు కనపడాయి అనుకో కిందికి ఊసిపోతాయి. అది ఎక్కువ మనకు తౌడు పెట్టుకుంటే ఒక 10 నిమిషాల దాకా అవుతుంది. నువ్వు తక్కువ పెట్టుకున్నావు అనుకో మనకు ఆగదు గాలం అన్నది, ఎందుకంటే ఎమ్మటి నానిపోయి తౌడు కింద పడిపోదు. చూడండి ఇక మా ఊడు చూపిస్తాడు గాలం అన్నది. మొత్తానికైతే ఇక పెట్టేసిండు గాలానికి. దానికి ఇప్పుడు వేసి ఒక 10-20 నిమిషాల దాకా చూడాలి మామ. కాకపోతే కొంచెం చాలా టైం పట్టేసింది, ఎందుకంటే ఎమ్మటే పర్లేదు చేప అన్నది. కొంచెం ఓవర్ చేసింది మనకు టైము. ఎప్పుడైనా తొందర పడేది, కాకపోతే చేప రావాలి కదా. రోజు మనం డైలీ ఇన్నే పడుతున్నాం కాబట్టి దానివల్ల చేపలు అనేది తక్కువ అయిపోయినాయి. ఇక మొత్తాన్ని చూడండి, అక్కడ కొంతమంది పడుతున్నారు, ఇక్కడ కొంతమంది. కాకపోతే మనమే డబ్బగాలం వేయడం ఫస్ట్ టైం. ఇక్కడ ఎవరు తక్కువ వేసేది డబ్బగాలాలు. దానివల్ల ఏంటంటే ఎమ్మటే పడుతుంది మామ, ఎంత చేపని పైకి గుంజుకు రావడమే. ఇక మా వాడేమో చూస్తాడు ఎప్పుడు పడుతుందా. తౌడు దాదాపు బాగానే తెచ్చినాం. ఇంకొక ఆ గాలం తీసినాం పడట్లేదని మళ్ళీ ఇంకో గాలం వేసినాం. చూడండి మామ, అది వేసిన ఒక అర్ధ గంటకే మనకు ఒక చేప పడ్డది. అది ఎండ్ వరకు చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే ఇంకో గాలాన్ని పడ్డది, అది దీనికి కాదు, దీనికి కూడా చుట్టి పక్కకి పెట్టేస్తున్నాడు మావోడు. చూడండి ఇక అట్లా ఒక 10-20 నిమిషాల దాకా చూసినాం, పడట్లేదు చేప అన్నది. అట్నే ఎట్లుందో అట్నే ఉంటుంది, దానికి గ్యాప్ లేకుండా. ఇక మనం ఏం చేయాలో తెలియక కొంచెం ఇక నేను అటు ఇటు తిరగడం మొదలుపెట్టిన. తొందర పడుతుందేమో అనుకున్నాం, కానీ అది చేప అనేది రావాలి కదా మామ. అక్కడి నుంచి ఎక్కడెక్కడో తిరుగుకుంటే ఇక్కడ దూరం రావాలి. కానీ మొత్తానికైతే చూడండి మామ, చేప అయితే పడ్డది. ఇదే నేను చెప్పింది, దాదాపు ఒక 3 కేజీల దాకా ఉంది మామ చేప అన్నది. ఇక నేను తక్కువ పడుతుందేమో అనుకున్నా, చాలా పెద్దదే పడ్డది. అలాంటి 4 చేపలు పడ్డాయి మాకు మామ. కాకపోతే మీకు ఒక చేపే చూపించాల్సి వస్తుంది. లాస్ట్ ఎండ్ వరకు చూడండి నా వీడియో, ఫుల్ వీడియో. మీకు మొత్తానికి నా ఎన్ని చేపలు పడ్డాయి 4 చేపలు కూడా చూపిస్తాను మీకు. చూడండి మావోనికి ఎక్కలేని ఆనందం. చేప పడకపోతే ఇబ్బంది మామ, పడ్డదనుకో ఎక్కలేని ఆనందం. అసలుకి 3-4 కేజీలు ఉందంటే మామూలు మామ. బయట పెట్టుకుంటే 1 కేజీ 400 దాకా ఉంటుంది. కేజీ 400 ప్లస్ 300 దాకా ఉంటుంది మామ చేప అనేది, అంతా ఫిషింగ్ మొత్తం కట్ చేసినందుకు. అలాంటి చేప మనకు పడ్డదంటే ఏముంది మామ అసలుకి. కాబట్టి చూడండి అక్కడ ఎగురుతుంది. మావోడేమో రాలేదంటున్నాడు, కానీ నేనైతే వస్తుంది అంటున్నా. అంత చేప తెగిందనుకో మామ, గాలం పట్టింది కూడా వృధా అయింది మామ. ఇంతసేపు దాకా పైన అక్కడి నుంచి పెద్ద బ్రిడ్జి లంగా అక్కడి నుంచి ఇక్కడ కింద పడితే పోద్ది కదా మామ. చూడండి ఇక మొత్తానికైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. లైక్ గంట సింబల్ కొట్టండి. ఓన్లీ చూస్తున్నారు నా వీడియో, ఒక గంట సింబల్ లైక్ కొట్టేయండి మామ. చూడండి మొత్తానికైతే చేప అయితే మా వాడు బేటీ చేసిండు. చూడండి 3 కేజీల దాకా ఉంది. మా ఓనికి ఆనందమే ఆనందం ఇక చేపను చూస్తే. చూడండి మొత్తానికి 3 కేజీల దాకా చేపలు పడ్డాయి, ఒక్కొక్కటి 3 కేజీలు. అలాంటి 4 కేజీలు పడ్డాయి. చాలా బాయ్.